ఒకటి ఐ టెల్ యు వాట్ ఫిల్మ్ ఇండస్ట్రీది ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే మీరు డబ్బులే మాట్లాడాలంటే జగన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఒక హీరో దగ్గర ఉన్న డబ్బుల కంటే కూడా వాళ్ళ ఒక ఫ్యాక్టరీ తీసుకున్నాం ఫస్ట్ ఉదాహరణకి, సిమెంట్ ఫ్యాక్టరీ, దాని దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఫిల్మ్ యాక్టర్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హడావిడి ఎక్కువ, గోల ఎక్కువ. అంటే సంపాదించే డబ్బులు కంపారిటివ్, నేను చెప్పే డబ్బులు సంపాదించడం నేను చెప్పట్లేదు కదా, సంపాదించే డబ్బుల కంటే కూడా ఆ హడావిడి అంటే 10 లక్షల మంది జనం వచ్చారు కదా అని చెప్పి 10 లక్షల కోట్లు ఉన్నాం అక్కడ. సైలెంట్గా జగన్ గారి దగ్గర ఉండే వాళ్ళ దగ్గర 1 లక్ష కోట్లు ఉండదు, అది తేడా. సో సైలెంట్గా డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నిజం అంటే నేను నిన్న మాట్లాడటం కూడా అందరితో మాట్లాడుతుంటే ఒకటే నాకు అనిపించింది, డబ్బు ఇవ్వాలని చాలామందికి ఉంటుంది. ఇప్పుడు 1,64,000 మంది ఒక పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి వాళ్ళు కూర్చోబెట్టి మేము ఇస్తున్నామంటే డబ్బు ఇవ్వడంటే ఎక్కడో పారదర్శకత ఉంది, మేము ఇస్తాం, ఆ డబ్బు వెళ్తుంది. అది ఒక 10 కోట్లు రేపు పొద్దున్న ఒక కార్పొరేట్ సంస్థ ఇచ్చినా లేదా ఒక వ్యక్తి ఇచ్చినా అది ఇచ్చే డబ్బు ఆ వ్యక్తికి చేరుద్దు అనుకున్నప్పుడు చాలామంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. అలాంటి ట్రాన్స్పరెన్సీ ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో దానికి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పానంటే, ముందు ఎఫెక్టెడ్ 400 పంచాయతీల్లోకి నేను ఒక పంచాయతీ ₹1,00,000 చొప్పున నేను ఇస్తే అది ఎలా ఖర్చు పెడతారో నేను చూద్దాం. ఇట్స్ అ వే ఆఫ్ డొనేషన్. ఆల్సో పర్సనల్గా నేను కూడా ఇన్వాల్వ్, నా డబ్బు కూడా ఇన్వాల్వ్. అది ఎలా వెళ్తుంది? సపోజ్ నేను పారిశుద్ధ పనులకి ఇది ఇవ్వాలి, లేదంటే చాలా పనులు ఉంటాయి, చిన్న రోడ్లు కావచ్చు, పారిశుద్ధ బిల్డింగ్లు కావచ్చు, లేదంటే పశువులు చచ్చిపోతే పశువులకి ఎవరన్నా, సపోజ్ నేనేమంటాను, ₹1,00,000 మన ఒక పంచాయతీకి ఇస్తే ఆ పంచాయతీలు ఉదాహరణకి 220 పశువులు చచ్చిపోయినాయి. ఈ 220 పశువులకి ఈ 400 పంచాయతీలు జరిపి ఈ పశువులే కొనండి, నా బడ్జెట్ ఇది, నా ఇచ్చే డబ్బు అంతా ₹1,00,000, ఆ గ్రామంలో 10 పశువులు చనిపోతే 10 పశువులు కొనండి. లేదంటే నేను ఇచ్చే ₹1,00,000 ఎన్ని పశువులు వస్తాయి అన్ని పశువులు. ఆ హెడ్కి వెళ్ళినప్పుడు జెన్యూన్గా అది వెళ్ళింది అనుకోండి, నాకు ఇచ్చే వ్యక్తికి తృప్తి ఉంటుంది. అలాంటి పారదర్శకత కావాలని కోరుకున్నాం. అందుకని యాక్టర్స్ ఇవన్నీ ఏమైపోతుందంటే, మేబీ ఇది హడావిడి, లేదంటే నిజంగా చాలామంది చిత్ర పరిశ్రమ చాలామంది ఇచ్చారు, మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. బట్ ఇదేంటంటే మిగతా వాళ్ళు కూడా రావాలని నేను కోరుకున్నాను. ఇది ప్రత్యేకమైన పరిస్థితులు, ఇది మన నేల, మన రాష్ట్రం, ఇది మనం కాపాడుకోవాలి. అందుకని అందరినీ మరోమారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళాలు పంపించని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.